సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలు ఛేదించడానికి మేము సముద్ర గర్భానికి చేరుకున్నాము. హలో పీపుల్, వెల్కమ్ టు కమల్ గాడి కథలు. నేను మీ కమల్ని. ఇది మేము థాయిలాండ్లోని కోరల్ ఐలాండ్, పగడపు దీవులు వాటి లోపలికి వెళ్ళాము. అక్కడ సముద్రపు లోపలికి మాకు ఈ ఆక్సిజన్ సప్లై చేసే వీటితో పెట్టి కిందకి దించారు. అక్కడ మేము సముద్ర గర్భంలో నడిచాం. దీన్ని సీవాక్ అని అంటారు. సముద్ర గర్భంలో కింద ఎలా ఉంటుంది, కింద పగడపు దీవులు ఎలా ఉంటాయి, ఆ పగడాలని డైరెక్ట్గా చేత్తో పట్టుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రపంచంలోని ఎన్నో అద్భుతాల్లో పగడపు దీవులు అనేవి కూడా ఒక అద్భుతం. ఇవి ఎన్నో ఏళ్ళగా సముద్రపు గర్భంలో ఫామ్ అయి ఉంటాయి. ఈ పగడపు దీవులు మానవాళికి చాలా మేలు చేస్తాయి. ఈ పగడపు దీవుల్ని ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. వీటిని మనం చూడగానే రాళ్ళు అనుకుంటాం, కానీ ఇవి రాళ్ళు కాదు, పాలిప్స్ అనే జీవులు. వీటికి జూజాంతలి అనే ఆల్గే ఉంటుంది. ఆ ఆల్గే వీటిని అంటుకొని వీటితో పాటు అది కూడా బతుకుతుంది. అంటే ఆ ఆల్గే దీనికి, ఈ జీవులకి ఫోటోసింథసిస్ అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే హెల్ప్ చేస్తుంది. ఆ ఆల్గే, జూజాంతలి అనే ఆల్గే పాలిప్స్ని అంటుకొని పెరుగుతూ ఆ పాలిప్స్కి ఫోటోసింథసిస్ అయ్యేదానికి హెల్ప్ చేసి వాటితో కలిసి ఇది కూడా గ్రో అవుతుంది. ఇలాంటి చాలా పగడాలన్నీ కలిసి ఒక గుంపుగా ఫామ్ అయితే దాన్ని పగడపు దిబ్బలు ఆర్ పగడపు దీవులు అంటారు. ఈ పగడపు దీవులు ఫామ్ అవడానికి ఒకరోజు 2 రోజుల్లో జరిగే పని కాదు. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఒక పగడపు దీవి ఫామ్ కావడానికి. ఆ పగడపు దీవి ఒకటి ఫామ్ అయ్యడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అలాంటి పగడపు దీవిని నాశనం చేయడానికి మనకు కొన్ని రోజులే పడుతుంది. ఎందుకంటే ఈ పగడపు దీవిని చాలా అంటే చాలా ఉంటాయి సముద్రం లోపల. అవన్నీ మెల్లగా కనుమరుగైపోతూ వస్తున్నాయి. మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, వీటి వల్ల పగడపు దీవులు అనేవి మెల్లగా అంతరించిపోతూ వస్తున్నాయి. వాటిని కాపాడుకునే నైతిక బాధ్యత మన మీదే ఉంది. భూతాపం పెరగడం వల్ల, కాలుష్యం పెరగడం వల్ల ఆ జూజాంతలి అనే ఆల్గే ఉందంటున్నాను కదా, పాలిప్స్ని అంటుకొని, ఆ ఆల్గే ఆ పాలిప్స్ దగ్గర నుంచి దూరంగా జరిగి వెళ్ళిపోతుందంట. ఇలా అది కానీ అలానే కొనసాగితే మనకి పగడపు దీవులు ఉండేవి అని ఒక చరిత్రలాగా మిగిలిపోతుంది తప్ప నిజంగా మనం పగడపు దీవుల్ని మన ఫ్యూచర్ జనరేషన్స్ చూసుకునే అవకాశం కోల్పోతుంది. వాటి కోసమే మనం కాలుష్యం తగ్గించాలి, చెట్లు పెంచాలి, ఆ భూతాపాన్ని తగ్గించేదానికి ప్రయత్నాలు మనం చేయాలి. మీరు అనుకోవచ్చు, అవి ఎక్కడో సముద్రం లోపల ఉండే పగడపు దీవులు మనకెలా యూజ్ అవుతాయి అని మీరు అనుకోవచ్చు. ఆ పగడపు దీవుల్లో నుంచి చాలా అంటే చాలా మెడికేషన్ తయారవుతుంది. చాలా రోగాలకి అది ఔషధాన్ని మనం వాటిల్లో ఉండే ఆల్గే నుంచి వాటి నుంచి మనం సేకరించి మన సైంటిస్టులు వాటిని మెడిసిన్ రూపంగా మనకు తయారు చేసి ఇస్తారు. దాన్ని కోల్పోతాము. ఈ పగడపు దీవులు ఏమవుతాయంటే అలలు ఫామ్ అయ్యి ఈ తీరానికి చేరుకుంటాయి కదా, తీరపు కోత అంటారు దాన్ని. అంటే ఫాస్ట్గా అలలు వచ్చి తీరాన్ని తగిలి ఆ తీరం మొత్తం కోసుకుపోతూ ఉంటుంది కదా, అలాంటి తీరపు కోతని నివారించడానికి ఈ పగడపు దీవులు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇవేం చేస్తాయంటే ఆ అలల ఫోర్స్ని తగ్గిస్తాయి మధ్యలో ఇవి అడ్డంగా నిలబడి. సో వీటి వల్ల అక్కడెక్కడో సముద్రం లోపల ఉన్న పగడపు దీవులు కూడా మన భూభాగాన్ని కాపాడడానికి చాలా యూజ్ అవుతాయి.
తుఫాన్లు వచ్చే టైంలో వచ్చే ఆ తరంగాలు, ఆ వేవ్స్ శక్తిని ఆల్మోస్ట్ 97% వరకు ఈ పగడపు దీవులు అడ్డుకుంటాయంట. అంటే ఇవి తీరం కోతకు గురి కాకుండా ఇవి రక్షిస్తున్నాయి. అంటే పరోక్షంగా ఇవి ఒక 20 కోట్ల జనాభాకి ఇవి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నాయి. ఈ పగడపు దీవులు ఉండడం వల్ల 1.8 లక్షల కోట్ల డాలర్లు సేవ్ అవుతున్నట్టు ఫ్లోరిడాలోని విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. అంటే ఇండైరెక్ట్గా మనకి ఎంత మనీ సేవ్ అవుతుంది, ఎంతమంది మనుషులకు అది హెల్ప్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పగడపు దీవుల వల్ల. అలాంటి పగడపు దీవుల్ని మనం నాశనం చేయకుండా ఉండాలి అంటే మన చేతుల్లోనే ఉంది. ఆ కాలుష్యాన్ని తగ్గించడం, భూతాపాన్ని తగ్గించడం, చెట్లని విరివిగా పెంచడం, వీటి వల్ల గత 3 దశాబ్దాల్లో ఒక 20% నుంచి 30% వరకు ఈ పగడపు దీవులు అంతరించిపోయాయంట. మనం శాటిలైట్ ఇమేజెస్ పైనుంచి చూసినప్పుడు ఈ పగడపు దీవులు కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్లో నీట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అయితే ఇవి అంతరించిపోతున్నాయో అదే ఫాస్ట్ని మనం స్లో చేయకపోతే వచ్చే శతాబ్దంలో ఆల్మోస్ట్ 50-80% ఆఫ్ ది పగడపు దీవులన్నీ మనకి అంతరించిపోయి ఇవి ఒక చరిత్రగా మిగిలిపోతాయి. మనం ఊహలో కానీ అందనటువంటి ప్రళయాలని మనం చూస్తాము. అంటే 90% ఆఫ్ ది తుఫాన్ ఫోర్స్ని ఇవి ఆపుతాయంటే మనకి వచ్చేదే 10-20% ఫోర్స్తో తుఫాన్లు మన దగ్గరికి వస్తేనే మనం తల్లడిల్లిపోతున్నాము. అదే 100% ఫోర్స్తో మన దగ్గరికి, మన ఇళ్ళ మీదకి ఆ తుఫాను టోర్నడోలు ఇవి కానీ అదే ఫోర్స్లో కానీ వస్తే ఆ సినిమాలో చూపించినట్టు, యుగాంతం అనే సినిమాలో చూపించినట్టు మొత్తం కొట్టుకోబోతుందేమో, చూడాలి. ఈ పగడపు దీవులు భూమిలో 0.5% మాత్రమే ఉంటాయి. కాకపోతే ప్రపంచంలో ఉన్న సముద్ర జీవుల్లో 25% సముద్ర జీవులన్నీ వీటిలోనే తలదాచుకుంటూ ఉంటాయి. అంటే మనం తినే చేపలు కూడా చచ్చిపోతాయి. చేపలు అనేది మనం కొన్ని వేల టన్నుల చేపల్ని ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా తింటూ ఉంటాము. అలాంటి చేపలు నివాసించేవి వీటిల్లోనే. మనకి అక్వేరియంలో కనిపించే కలర్ఫుల్ ఫిష్లన్నీ ఇలాంటి పగడపు దీవుల్లోనే తిరుగుతూ, అక్కడే పెరుగుతూ, అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. మనం తినే చేపలు అంటే మనకి ఇండైరెక్ట్గా ఫుడ్ మీద కూడా ఎఫెక్ట్ పడినట్టే ఈ పగడపు దీవుల్ని మనం కాపాడుకోకపోతే. వీటిని కాపాడుకునే దానికి మనం మెయిన్గా చేయాల్సింది ఉష్ణోగ్రత, భూతాపాన్ని మనం తగ్గించాలి, ఉష్ణోగ్రతను తగ్గించాలి. తర్వాత పెస్టిసైడ్స్ వాడకం, ఆ పెస్టిసైడ్స్ వాడి వాటిల్ని సముద్రాల్లోకి చేరకుండా చూసుకోవాలి. పెస్టిసైడ్స్ వాడడం తగ్గించాలి. చెట్లను విరివిగా పెంచాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా చేపలు, నా చేతిలో ఫుడ్ ఇచ్చారు, బ్రెడ్ లాంటిది, అది పెడుతుంటే కొన్ని వేల చేపలు మా చేతుల మీదకి వచ్చి ఆ బ్రెడ్ని, ఆ ఫుడ్ని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇలాంటి చేపలు, కొన్ని లక్షల చేపలు, కోట్ల చేపలు ఆ పగడపు దీవుల్లో వాటి ఆవాసాన్ని ఏర్పరచుకొని అక్కడే బతుకుతూ మనుగడ సాగిస్తూ ఉంటాయి. అలాంటి వాటినన్నిటినీ మనం కోల్పోతాము. ఈ పగడపు దీవులు ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాల టైం కావాలి. వాటిని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ.